ఈ మధ్య కాలంలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా శృంగారంలో పాల్గొనే శక్తి తగ్గిపోవడం చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాం. ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కోవిడ్ వ్యాధి మనకు రాకపోయినా, కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నా తీసుకోకపోయినా మన అందరి శరీరంలో కూడా కోవిడ్ పురుగు ఎంటర్ అయిపోయింది. మనం అంతకుముందు 50 ఏళ్ళు వస్తే గానీ హార్ట్ అటాక్ చూసేవాళ్ళం కాదు. ఈ మధ్యకాలంలో పెళ్లిలో వాడి ఫ్రెండ్ పెళ్లిలో వీడు జులూస్లో బరాత్లో డ్యాన్స్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. 20 ఏళ్ళకే పోతున్నారు. ఎందుకు అంటే రక్తనాళాలు డ్యామేజ్ అవుతున్నాయి ఈ కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత. ఇది ఎంత ఎక్కువ అయిందంటే తుంటి ఎముక అని ఉంటారు, ఫీమర్ అంటారు. దానికి ఒకటి హెడ్ ఉంటుంది ఇట్లా బాల్ లాగా. దానికి ఒక రక్తనాళంతో రక్తం సరఫరా ఉంటుంది. అది కూడా ఆ రక్తనాళం కూడా డ్యామేజ్ అయిపోయి ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది ఫిమరల్ హెడ్ అంటున్నాం, అలా పోతుంది. ఇలా రకరకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఆఫ్ కోర్స్ కొంతమంది కాళ్లకు వెరికోజ్ వెయిన్స్ వస్తున్నాయి, లేదా మగవాళ్ళ అంగానికి సప్లై చేసేటువంటి రక్తనాళాలు 1 మిల్లీమీటర్ డయామీటర్ కన్నా కూడా చిన్నగా ఉంటాయి. యూజువల్గా హార్ట్కి సప్లై చేసే కరోనరీ ఆర్టరీ 4 మిల్లీమీటర్స్ ఉంటే ఇది 1 మిల్లీమీటర్ కన్నా తక్కువగా ఉంటుంది. సో ఇవి కూడా డ్యామేజ్ అయిపోయి మొత్తానికి శృంగారంలో పాల్గొనే శక్తి బాగా తగ్గిపోతున్నది. కొద్దిమంది పేషెంట్లు చాలా ఇంటెలిజెంట్గా వచ్చేసి సార్ నాకు ఇది తగ్గిపోయింది అంటున్నారు. ఈ మధ్యకాలంలో భార్యలు కూడా ఈవెన్ చదువుకొని వాళ్ళు కూడా వచ్చేసి సార్ మా ఆయన లాస్ట్ ఇయర్ ఉన్నట్టుగా ఉండట్లేదు కనుక వీరికి ఏదో అయింది చూడండి అని చెప్పిపోతున్నారు. కొద్దిమంది మాత్రం ఇంకా మేల్ ఈగోలోనే ఉండి నాకేమి లేదు అంటుంటారు. పెళ్ళి అవుతుంది, 1 ఇయర్ అయింది, 2 ఇయర్ అయింది, అసలు సంసారం చేయట్లేదు అని అమ్మాయి తరఫున వాళ్ళు పెద్ద మనుషులు వచ్చి చెప్పిపోతుంటారు. ఈ అబ్బాయిని అడిగితే లేదు సార్ నేను బాగానే ఉన్నాను అంటాడు. ఈ బాగా ఉండడం ఏమిటి, లేకపోవడం ఏమిటి, ఇట్లాంటి క్వశ్చన్లన్నిటికీ మనం కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. యూజువల్గా ఏమిటంటే అంగం గట్టిపడితే మగవాళ్లకు దే ఆర్ రెడీ ఫర్ సెక్స్. మరి అమ్మాయి రెడీ ఉందా లేదా ఎలా తెలియాలి? మానంలో తడి వచ్చేంతసేపు అతను 4 లాంటివి చేయాలి, కౌగలించుకోవడం మొద్దించుకోవడం లాంటివి చేయాలి. ఒకవేళ తడి రాకపోతే ఆర్టిఫిషియల్గా ఆయింట్మెంటో కొబ్బరి నూనె ఇంట్లో వంట నూనె ఏదో ఒకటి పెట్టేసుకొని సంసారం చేయాలి. ఈ గట్టిదనము బాగా ఉంటే తప్ప అది లోపలికి ఎంటర్ కాలేదు. మరి గట్టిదనాన్ని మనం ఎట్లా మెజర్ చేయాలి? అంగం గట్టిదనాన్ని మెజర్ చేయడానికి యాక్సియల్ రిజిడిటీ అంటారు. ఎలాస్టిసిటీ అనే ఒక ఫిజిక్స్లో ఒక చాప్టర్ ఉంటుంది. ఈ ఎలాస్టిసిటీ 2 రకాలు ఉంటుంది. మనం ఒక తీగను పట్టుకొని గట్టిగా లాగుతుంటే కొంతసేపటి తర్వాత అది మళ్ళీ ఒరిజినల్ స్టేట్కు రాకుండా, ఆ ప్రీవియస్ స్టేట్కు రాకుండా అలాగే ఉండిపోతుంది. దీన్ని యంగ్స్ మాడ్యులస్ అంటారు. అలా కాకుండా మనం ఒక రబ్బర్ బ్యాండ్ను లాగి వదిలేస్తే మళ్ళీ ఒరిజినల్ స్టేట్కు రావచ్చు. ఒక్కొక్కసారి మరీ ఎక్కువ లాగితే అది ఒరిజినల్ స్టేట్కు రాలేదు. దాన్ని లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారు. ఒక రాడ్ను మనం తిప్పడానికి ప్రయత్నం చేస్తే అది మనకు రెజిస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కాపర్ రాడ్ను వంచినంత ఈజీగా స్టీల్ రాడ్ను వంచలేం, సేమ్ లెంత్ రాడ్స్ తీసుకున్నా కూడా. సో కాపర్కు వంగే గుణం ఎక్కువ ఉంటుంది, మ్యాలియబిలిటీ అంటారు. స్టీల్కి అంత ఉండదు. అందుకనే మేము కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పొట్టలో సర్జరీస్ చేసేప్పుడు మ్యాలియబుల్ కాపర్ రిట్రాక్టర్స్ అంటాం. అంటే కాపరే కానీ అది మ్యాలియబుల్, కొంచెం వంచవచ్చు మనం అవసరానికి, ఆ శరీరం ఆ పర్టికులర్ ఆర్గన్కు తగ్గట్టుగా మేము కొంచెం వంచుకోవచ్చు. ఈ రాడ్ను ఎప్పుడైతే మనం తిప్పడానికి ప్రయత్నం చేస్తామో అది రెజిస్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని యాక్సియల్ రిజిడిటీ అంటారు. ఈ యాక్సియల్ రిజిడిటీ ఎలా మెజర్ చేయాలి అంటే పెనిస్ మీద ఈ 1/2 kg బరువు వేస్తే అది బక్కలు కాకుండా నిలపగలగాలి. అది నిలపగలిగితేనే ఆ పెనిస్ లోపలికి వెజైనల్ ఇంట్రాయిటస్ అంటాం, అంటే అమ్మాయి లోపలికి ఎంటర్ కాగలదు అని అర్థం. చాలా మంది ఏమనుకుంటారు, నైట్లో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ హార్డ్ అవుతుంది కదా నాకు సరిపోయిందిలే అనుకుంటారు. ఎర్లీ మార్నింగ్ వచ్చేది కానీ చిన్నపిల్లలకు వచ్చే హార్డ్నెస్ రిజిడిటీ కానీ సంసారం చేయడానికి సరిపోదు. అది కేవలం ఒక ఫైండింగ్ మాత్రమే. సో సంసారం చేయాలనుకుంటే ఒకటేమో హార్డ్గా ఉండాలి. ఈ హార్డ్నెస్ 1 నిమిషము, లెస్ దాన్ 1 మినిట్, 1 సెకండ్, 2 సెకండ్లు ఉంటే సరిపోదు. సో యావరేజ్ 5 నుంచి 7 నిమిషాల సేపు ఈ హార్డ్నెస్ మెయింటైన్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే సంసారం అయినట్టు ఉంటుంది. సో యాక్సియల్ రిజిడిటీ మెజర్ చేయడానికి ఇది వాడతాము. ఎవరికైతే మందులు ఇచ్చినప్పటికీ కూడా పనిచేయలేదో, మందులు ఇచ్చినా కూడా వయాగ్రా, సుహాగ్రా లేదా టెడాలిస్, టాజిల్ రకరకాల పేర్లతో అమ్ముతూ ఉంటారు. ఈ వార్డనాఫిల్ లేకపోతే అవెనాఫిల్ ఇట్లాంటి ఏ టాబ్లెట్ ఇచ్చినా